హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీగా సాఫ్ట్గా రాగిపిండితో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది కట్ చేసి మిక్సీలో వేసేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. దీంతోపాటు ఒక 4-5 యాలకులు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను. దీన్ని జల్లించేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి, నేను 1 కప్పు రాగిపిండి 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను కదా. మీరు 1.5 కప్పు రాగిపిండి 1/2 కప్పు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. పించి సాల్ట్ వేసేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటే స్వీట్లో టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. దాంట్లో 1 కప్పు బెల్లం పొడి వేసేసుకుంటున్నాను. పావు కప్పు వాటర్ వేసుకుందాం. బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుందాం. నేనైతే పచ్చివే వేసుకున్నాను. అలాగే ఫస్టే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి పౌడరు, అది వేసేసుకున్నాం. అంతా బాగా కలిపేసుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ రాగిపిండిలో కలుపుకుందాం. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకుందాం. కాచి చల్లార్చిన పాలు
లేదంటే నీళ్ళు వేసుకొని అయినా కలుపుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా జిగురుగా ఉండాలండి. అలానే గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. చూడండి, దీనికి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. చూడండి, చక్కగా పొంగి వచ్చింది కదా. కొంచెం నెయ్యి తీసుకున్నాను, ఆ గిన్నెలోకి చేతికి రాసేసుకొని ఒక కవరు, ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ ఏదో ఒకటి తీసేసుకొని మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా తట్టేసుకోండి. మరి పల్చగా చేయకండి, అలా చేశారంటే బూరెలు అనేవి పొంగవు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకొక సైడ్ కుప్పేసుకుందాం. అది ఫ్రై అయ్యేలోపు ఇంకొకటి చేసుకొని వేసుకుందాం. ఇంకొకటి వేసేసుకుందాం. చూడండి, చక్కగా పొంగింది. పిండి గట్టిగా ఉండిందంటే బూరెలు అనేవి ఆయిల్లో వేసినప్పుడే విరిగిపోతాయండి. అలా అనిపించినప్పుడు మీరు ఇంకా కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసుకొని పిండిని కలుపుకొని ఆ తర్వాత వేసుకోవడం మొదలుపెట్టండి. చూడండి, ఎంత చక్కగా వచ్చాయో విరిగిపోకుండా. చూడండి, ఇంత మందంగా తట్టుకుంటే సరిపోతుంది. రాగి పిండితో బూరెలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు వట్టి రాగి పిండి వేసి చేశారంటే అవి గట్టిగా వస్తాయండి. కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని చేయండి, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.